మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈరోజు హేమ హంగామాలో ఫిలిం అప్డేట్ ఏంట్రా అంటే టీజీ విశ్వప్రసాద్. మేబీ ఈ పేరు మీకు అంతగా తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా, ఎందుకంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని అనుకో ఓకే అని అనొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసుకున్నా సరే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ అసలు ఖాళీ లేకుండా సినిమాల మీద సినిమాలు వాయించి వదలగొడుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి అయితే లేదు. ఇలాంటి ఇంకా చాలా సినిమాలు స్టఫ్ వాళ్ళ దగ్గర ఉందని కూడా చెప్తున్నారు అనమాట. సో రీసెంట్గా మిస్టర్ బచ్చన్ తోటి కాస్తంత డిజాస్టర్ టాక్ని వెనకేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిన్న స్వాగ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి రావడం జరిగింది. అక్కడ కొంతమంది విశ్వప్రసాద్ గారిని మరి మీరు డిజాస్టర్ ఇది చేసుకున్నారు కదా, ఇవన్నీ ఎలా రికవర్ చేసుకుంటారు అది ఇది అని అంటే కనుక రీసెంట్గా వచ్చిన వాటిలో ఒక సినిమా అయితే డిజాస్టర్ అయ్యింది, బట్ మనమే మాకు మంచి కలెక్షన్స్ అయితే తెచ్చిపెట్టింది. ఏమైనా సరే ఏ డిజాస్టర్ ఉన్నా ఏదున్నా సరే రాజాసాబ్తో మొత్తం తుడుచుకొట్టేస్తుంది అని చెప్పేసి ఆయన చాలా ధీమాగా అండ్ రాజాసాబ్ మీద హైప్ అయితే పెంచేశారు. అది దానివల్ల ఆయనకున్న కాన్ఫిడెన్స్ వల్ల రాజాసాబ్ అదిరిపోతుంది. ఇప్పటికే ప్రభాస్ గారు ఉన్నారంటేనే ఆ కటౌట్కి ఆ సినిమా బీభత్సంగా ఉంటుంది అన్న టాక్ అయితే మనం చూసేసుకోవచ్చు. బట్ ఫస్ట్ యాక్చువల్లీ రాజాసాబ్ను ఓన్లీ తెలుగులో అనుకున్నారు, బట్ తర్వాత ఏమనుకున్నారు కానీ ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో తీయడం, పాన్ ఇండియా లెవెల్లో మూవింగ్ చేసేయడం, దాని మీద హైప్ పెరిగిపోవడం, ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ గారు కూడా దానికి ఇలాంటి ఒక చిన్న హింట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే రాజాసాబ్ మళ్ళీ రికార్డులు తిరగరాయడంలో ముందుంటుందని చెప్పి అయితే అనిపిస్తుంది. ఏదేమైనా టీజీ విశ్వప్రసాద్ గారి కాన్ఫిడెన్స్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. ఎంతమంది రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా